గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి. మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ గ్రూపుల్లో ఈజీగా జాయిన్ అవ్వగలరు. మొదటి న్యూస్ కనుక చూసుకుంటే, రిటైర్ అయిన అందని బెనిఫిట్స్, హైకోర్టులో టీచర్లు ఉద్యోగుల న్యాయ పోరాటం, న్యాయస్థానం మెట్లెక్కితే కానీ చెల్లించని ప్రభుత్వం. ఉద్యోగ విరమణ చేశాక నెలలు గడుస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని పరిస్థితి ఉంది. గతేడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు చెల్లింపులకే 1,500 కోట్లు అవసరమని అంచనా. ఇతర శాఖల వారిని కలిపితే 3,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,59,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, వారిలో దాదాపు 1.15 లక్షల మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఉద్యోగుల విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 2021లో 58 నుంచి 61కి పెంచింది. ఈ గడువు గతేడాది మార్చితో ముగిసింది. 2024 మార్చి నెలాఖరు నుంచి ప్రతి నెల దాదాపు 800 నుంచి 1000 మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతుండగా, వారిలో 300 నుంచి 400 మంది ఉపాధ్యాయులే ఉంటున్నారు. గత 11 నెలలుగా ఉపాధ్యాయులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా న్యాయస్థానానికి మెట్లే ఎక్కుతున్నారు. తర్వాత కనుక చూసుకుంటే, మార్చి 4-5 తేదీలో డిపార్ట్మెంట్ పరీక్షలలో ఉత్తీర్ణులకు వైవా షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నవంబర్ 24న నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షలకు వైవా నిర్వహించనుంది. నవంబర్లో లాంగ్వేజెస్ పరీక్షలకు అర్హత సాధించిన వారికి మార్చి 4-5 తేదీల్లో వైవా నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. దానికి సంబంధించిన షెడ్యూల్ను శుక్రవారం జారీ చేసింది. వైవాకి అర్హత సాధించిన వారి జాబితాను కమిషనర్ వెబ్సైట్లో పొందుపరిచినట్లుగా ప్రకటించింది. ఇంకా తర్వాత కనుక చూసుకుంటే, కులాల మార్పు చేర్పు అధికారం పార్లమెంటుదే. ఎస్సీ జాబితాను పార్లమెంటు మాత్రమే మార్చగలదు. ఆరికట్టిక వర్గాన్ని చేర్చాలన్న బిల్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని వ్యాఖ్య. కులాలను మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్లోనే చేయాలని వెల్లడించింది. దేశంలోని ఆర్యకట్టిక వర్గాన్ని ఎస్సీ కేటగిరీలో చేర్చాలని కోరుతూ దాఖలైన ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు అనేది చేసింది. తర్వాత చూస్తే, ఇంజనీరింగ్ సిలబస్ మార్పులపై చర్చ. 160 క్రెడిట్ పాయింట్లతో నూతన విధానం, అదనంగా 20 క్రెడిట్ పాయింట్లు ప్రకటించిన ఉన్నత విద్యామండలి. ఇంజనీరింగ్ సిలబస్ మార్పుపై ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరైన కార్యాలయంలోని వైస్ చైర్మన్ పురుషోత్తం, ప్రొఫెసర్ కె. మహమూద్, సెక్రటరీ రామ్ వెంకటేష్, కోర్ కమిటీ సభ్యులతో ఇంజనీరింగ్ సిలబస్ మార్పులపై చర్చించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సిలబస్ మార్చాలని, దీనిపై పూర్తి స్థాయిగా చర్చించేందుకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఇంజనీరింగ్ క్రెడిట్ ఫ్రేమ్ ఏకరూపత కోర్సులను నడిపించేందుకు అనుసరించాల్సిన విధానాలను ఉన్నత విద్యామండలి సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ వివరించారు. యూనివర్సిటీలో ఏకరీతి నిర్మాణానికి సంబంధించి క్రెడిట్ ఫ్రేమ్ వర్క్లు ప్రతి సెమిస్టర్కు 20 క్రెడిట్ పాయింట్లు, 4 ఏళ్లకు గాను 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనంగా 20 డిగ్రీ ప్రోగ్రాంలకు కేటాయించాలని అన్నారు. వీటిలో ప్రధానంగా ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులు ఉంటాయని చెప్పారు. ఇంకా తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. వక్తల విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ డిమాండ్ న్యాయమైందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తే, ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా
పూర్ణిమాదేవి అసోం జీవశాస్త్రవేత్తకు టైమ్ అరుదైన గౌరవం. అసోంకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణ సంరక్షకురాలు పూర్ణిమాదేవి బర్మన్ 45 సంవత్సరాలు ఉంటుంది ఈమెకి అరుదైన గౌరవం లభించింది. 2025కు గాను టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. మెరుగైన, మరింత సమానమైన ప్రపంచం కోసం పనిచేస్తున్న అసాధారణ నాయకులకు ఇచ్చే ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా 13 మంది మహిళలు ఎంపిక కాగా భారత్ తరపున పూర్ణిమాదేవి మాత్రమే ఎంపిక అయ్యింది. అసోంకు చెందిన ఈమె పూర్ణిమాదేవి జంతుశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. అనంతరం స్థానికంగా ఉండే గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన పెద్ద గొంగళపై పీహెచ్డీ చేయాలనుకున్నారు. ఇదే క్రమంలో అవి అంతరించిపోవడాన్ని గుర్తించి 2007 నుంచి వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు. ఇందుకోసం హర్గిలా ఆర్మీ పేరిట మహిళలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ అంచనా ప్రకారం 2007లో అస్సాంలో మిగిలి ఉన్న 400 గ్రేటర్ అడ్జటెంట్ కొంగలు 2023 నాటికి 1800కు పెరిగాయి. తర్వాత కనుక చూసుకుంటే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ట్రైల్ గార్డ్ ఏఐ. ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల సంరక్షణకు ట్రైల్ గార్డ్ ఏఐ అనే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణను మెరుగుపరచడానికి మారుమూల ప్రాంతంలో మానవ వన్యప్రాణుల సంఘర్షణలు తగ్గించేందుకు రూపొందించిన ఎండ్ టు ఎండ్ కెమెరా ఆధారిత అలర్ట్ సిస్టమ్ ట్రైల్ గార్డ్ ఏఐ. ఈ ఏఐ వేటగాళ్లను, వ్యవసాయ భూముల్లోకి ప్రవేశించే వన్య ప్రాణులు మొదలైన వాటిని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుందని తెలిపారు. ఈ యొక్క సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గురించి చూసుకుంటే 1994లో బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించారు. 2009లో యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేర్చింది. సలంది, కహైరి, డియో నదులు ఈ రిజర్వ్ ద్వారా ప్రవహిస్తాయి. అదేవిధంగా ఈనాడు ప్రతిభలో వచ్చే కరెంట్ అఫైర్స్ కనుక చూస్తుంటే ఢిల్లీ 9వ సీఎంగా రేఖా గుప్తా 2025 ఫిబ్రవరి 20న రామ్లీలా మైదానంలో ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన భాజపా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ అతిథుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 4వ మహిళగా రేఖా గుప్తా నిలిచారు. హర్యానాలోని జులానాలో ఈమె 1974 జూలై 19న జన్మించారు. అదేవిధంగా తర్వాత కరెంట్ అఫైర్ కనుక చూస్తుంటే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 4 నుంచి 30 వరకు జరిగే ఈ పోటీలో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ, ముగింపు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. తర్వాత న్యూస్ కనుక చూస్తే కరెంట్ అఫైర్స్లో భారత్ క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో టైటిల్స్ కైవసం చేసుకున్నాడు. 2025 ఫిబ్రవరి 20న దోహాలో జరిగిన ఫైనల్లో అమీర్ ఖారోష్ ఇరాన్ దేశం ఈయనపై 4-1తో పంకజ్ విజయం సాధించారు. పంకజ్కి ఇది 14వ ఆసియా టైటిల్. అదేవిధంగా నీతి ఆయోగ్ కార్యదర్శి సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం పదవీ కాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఈయన 2023 ఫిబ్రవరిలో 2 ఏళ్ల కాలానికి నీతి ఆయోగ్ సిఇఓగా నియమితులయ్యారు. పదవీ కాలం ముగుస్తుండటంతో తాజాగా అతని పదవీ కాలాన్ని ఏడాదికి పెంచింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని కూడా కేంద్రం 2 ఏళ్లు పొడిగించింది. 2022 జనవరి 28న తొలుత ఆయన సీఈఓగా ఎంపికయ్యారు. 3 ఏళ్లు పూర్తి కావడంతో ఈ పొడిగింపు లభించింది. దీంతో 27 మార్చి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నాడు. అదేవిధంగా ప్రతిభలో వచ్చిన జనరల్ స్టడీకి సంబంధించి రసాయన శాస్త్రం, నేల, బొగ్గు, పెట్రోలియం వాటికి సంబంధించిన సమాచారం. అదేవిధంగా డిఎస్సి 2025లో భారతదేశ చరిత్రకు సంబంధించి ఆ ఉద్యమ చరిత్రలో తిరుగుబాటే ఆఖరి ఘట్టం అని చెప్పి భారతదేశ చరిత్రకు సంబంధించిన సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతిభలో చూస్తే R&B పోటీల ప్రత్యేకంగా భారతదేశ చరిత్రను ఇవ్వడం జరిగింది. వేవేల్ ప్రకటన, సిమ్లా సమావేశం, వేవేల్ ప్రతిపాదనలు, వేవేల్ ప్రణాళికపై ముస్లిం వైఖరి, కాంగ్రెస్ వైఖరి, సిమ్లా సమావేశ వైఫల్యం వాటికి సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సివిల్స్ మరియు గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ పాలిటీలో రాష్ట్ర
కేంద్ర రాష్ట్ర సంబంధాలు వాటికి సంబంధించిన సమాచారం మరియు మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగులో శోకాగ్ని అను పదంలో ఉన్న సమాసం ఏది అని చెప్పి వాటికి తెలుగుకు సంబంధించిన మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. గ్రూప్స్ ప్రత్యేకంగా జనరల్ స్టడీస్లో తెలంగాణ చరిత్ర, ఔరంగజేబు గోల్కొండను జయించిన సంవత్సరం ఏది అని చెప్పి దానికి సంబంధించిన సమాచారం మరియు మాదిరి ప్రశ్నలను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా గ్రూప్స్ మరియు పరీక్షలకు సంబంధించి జాగ్రఫీలో నీటిలో తేలేది అత్యధిక ఉపగ్రహాలు కలిగినది అని చెప్పి విశ్వానికి సంబంధించిన సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని మన యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా గ్రూపుల్లో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు గ్రూపుల్లో జాయిన్ అవ్వగలరు. ఈ పీడిఎఫ్స్ అని చూసే ప్రయత్నం అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.